హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే స్పెషల్ వచ్చేసి జింజర్ గార్లిక్ సూప్. జింజర్ గార్లిక్ సూప్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. సూప్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక రోల్ని తీసుకోవాలి. అందులోకి 6 to 7 వెల్లుల్లి రెబ్బలని తీసుకున్నానండి. 1 ఇంచు వరకు అల్లం ముక్కని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మరియు అల్లం ముక్కని కచ్చాపచ్చగా రోట్లో వేసుకొని చక్కగా దంచుకోండి. మరీ మెత్తని పేస్టులా కాకుండా జస్ట్ కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పేస్ట్ కింద దంచేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సూప్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకోండి. అందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నెయ్యిని యాడ్ చేశాను. ఇందాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి మరియు అల్లం వేసి దంచుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేగనివ్వండి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా క్యారెట్ ముక్కలు మరియు బీన్స్ ముక్కలని యాడ్ చేస్తున్నానండి. ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి. నేను ఇక్కడ పిల్లలకి కలర్ఫుల్గా ఉండడానికి ఒక క్యారెట్ మరియు 2 బీన్స్ని సన్నగా తురుముకొని వేశాను. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు నెయ్యిలో వేపుకోండి. ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ వచ్చేసి 1.5 గ్లాస్ వరకు యాడ్ చేస్తున్నానండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. మిరియాల పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఇప్పుడు మనం వేసిన వాటర్ని బాగా బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా వేడి చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, మనకి వాటర్ అనేవి చక్కగా మరుగుతున్నాయి కదా. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ పౌడర్ని తీసుకున్నానండి. మనకి బయట షాప్లో దొరుకుతుంది పౌడరు. దాన్ని ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఎలాంటి ఉండలు అనేవి లేకుండా ఇలా చక్కగా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ని ఇందాక మన సూప్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా కార్న్ ఫ్లోర్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. చూడండి, కాస్త ఇలా దగ్గర పడుతుంది కదా. మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. మనకి సూప్లో చక్కగా సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంటే సూప్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనకి బయట చలి కూడా చాలా ఎక్కువగా ఉంది కదా. కొద్దిగా లాస్ట్లో దింపే ముందు కాస్త కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. చూడండి, మన సూప్ అనేది ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ సూప్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. మనకి ఇక్కడ చలి అనేది చాలా చాలా బాగుంది. అలాగే పిల్లలకి జలుబు మరియు దగ్గులు వస్తున్నాయి కదా. సో మనం పిల్లలకి జలుబు దగ్గు వచ్చినప్పుడు ఇలా సూప్ని తయారు చేసుకొని ఒక 2-3 సార్లు ఇవ్వండి. వాళ్ళకి చక్కగా జలుబు దగ్గు అనేది తగ్గిపోతుంది. అలాగే చలి వేడిని తట్టుకునే శక్తిని కూడా ఇస్తుందండి ఈ సూపు. ఇలా ఇంట్లోనే ఈజీగా జింజర్ గార్లిక్ సూప్ని తయారు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. చూసారు కదండి ఇవాల్టి సూప్ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.